నేటి వైశేషంలో భాగంగా ఈ రోజున మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. మెంటల్లీ స్ట్రాంగ్ అంటే మానసికంగా బలంగా ఉండడం అనేది ఎలా? మనలో చాలామందిని చూసినట్లయితే చాలా చిన్న చిన్న విషయాలకి తొందరగా డిస్టర్బ్ అయిపోవడం, లేకపోతే మనసు స్థిమితం లేకుండా మానసికంగా బలం తక్కువగా ఉండడం, ప్రతి విషయంలోనూ ఏం చేస్తే మనం మానసిక బలాన్ని కోల్పోకుండా బాగుంటామా అని ఎప్పటికప్పుడు అనుకుంటూ కూడా ఆ విధానంలో ముందుకెళ్లకుండా ఇబ్బందులు పడడం మొదలైనవన్నీ కూడా చాలామంది విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. వ్యక్తికి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి. ఆ మానసికంగా బలంగా ఉండడం అనేది ఏ ఏ కార్యక్రమాలు చేసినట్లయితే అంటే ఎలా మనం దాన్ని పొందగలుగుతాం అన్న విషయంలో మన వాళ్ళ దానికి ఏమన్నా మార్గాలు ఉంటాయా, ఎలా పొందగలం అన్న విషయాన్ని వాళ్ళ మనం కొంతవరకు తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏదన్నా చూస్తే జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా సహజంగా కలుగుతూ ఉంటాయి ఎవరికన్నా జీవితంలో. ఇప్పుడు ఒక చోట ఒక రాయి గనుకుంటే దాని మీద వర్షం పడ్డా, లేకపోతే పెద్ద గాలి వీచినా, లేకపోతే పెద్ద తుఫాన్ లాంటిది పడ్డా, అలా స్టాండర్డ్గా ఉండిపోయిన శిలలు కొండలు కొన్ని ఉంటాయి. అంటే దాని మీద ఏది పడ్డా అది ఏ రకంగానూ చలించదు. వ్యక్తి అన్నవాళ్ళు తమ జీవితంలో ఎవరైనా సరే ప్రైజ్ చేసినా, లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేసినా, అంటే వాళ్ళని పొగిడినా లేకపోతే వాళ్ళని నిందించినా, ఏది జరిగినా కూడా వ్యక్తి దేనికి కూడా చలించకుండా అలా ఉన్న వ్యక్తిత్వాన్ని మనం మెంటలీ స్ట్రాంగ్గా కూడా పరిగణించవచ్చు. అంటే చూసినట్లయితే మనం బుద్ధుడిది కూడా చెప్పినప్పుడు ఆయన 8 రకాల విషయాలు మనకి చెప్పడం జరిగింది. అందులో ప్రైజ్ చేయడం, బ్లేమ్ చేయడం అనేది, అలాగే ప్లెజర్ అనేది, పెయిన్ అనేది, గెయిన్ అనేది, లాస్ అనేది, అలాగా మనకి 8 విషయాలు చెప్పడం జరిగిందనమాట. అంటే ఏది జరగనియండి, మంచి జరగనియండి, చెడు జరగనియండి, ఏది జరిగినా ఒక స్ట్రోమ్ వచ్చినా లేకపోతే ఒక నార్మల్ గాలి వచ్చినా ఎలాగైతే ఒక ఇది చెదరకుండా ఉంటుందో మనిషి మానసిక పరిస్థితి అనేది ఏది జరిగినా కూడా తట్టుకునేట్టుగా వ్యక్తి అనేది ఆ రకమైన పరిపక్వత అనేది వ్యక్తిలో ఏర్పడాలి. ఆ ఏర్పడడానికి ఇవాళ ఎప్పుడు రోజులు అనేవి ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు. ఇవాళ మంచి జరగచ్చు, రేపు జరగకపోవచ్చు, ఎల్లుండి మళ్ళీ జరగచ్చు, లేకపోతే ఒక మంచిగా మనల్ని ఒకళ్ళు పొగడచ్చు, తర్వాత అంతా మనం అనుకున్నట్టుగానే వెళ్ళాలని లేదు. రకరకాల కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా అభిమానించే వాళ్ళు ఉంటారు. ఎన్ని రకాలు ఏవి జరుగుతున్నా కూడా ఇలా జరిగిందని పొంగిపోకుండా, ఇలా జరిగిందేంటి, నన్ను వీళ్ళు ఈ రకంగా నన్ను నిందించారు, లేకపోతే వాళ్ళు నన్ను పొగిడారు, లేకపోతే నాకు ఇక్కడ లాస్ వచ్చింది, ఇక్కడ ఫేమ్ వచ్చింది, ఇక్కడ డిగ్రేస్ వచ్చింది అని అన్ని రకాలన్నమాట. దేన్నైనా 8 రకాలైన భావాలని కూడా వ్యక్తి తట్టుకొని నిలబడగలగాలి. అంటే పొగిడినప్పుడు అలాగే ఉండాలి, లేకపోతే నిన్ను నిందించినప్పుడు అదే విధంగా ఉండడం, అలాగే నీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చినా, పేరు ప్రఖ్యాతలు రాపోయినా, అలాగే నువ్వు చేసే కార్యక్రమాల్లో నీకు ఒక సంతోషం ఉన్నా లేకపోతే కష్టం ఉన్నా, అన్ని విషయాల్ని ఒకే రకంగా స్థితప్రజ్ఞుడిలాగా స్వీకరించగలిగిన మానసిక పరిస్థితి రావడమే ఫస్ట్ పాయింట్. వ్యక్తికి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండమనే దానికి ఒక నిదర్శనంగా కూడా మనం భావించవచ్చు. ఆ పరిస్థితికి మనం ట్రైనప్ చేసుకుంటూ ప్రతిదానికి కుమిలిపోకుండా, కుంగిపోకుండా, వాళ్ళు ఏదో కామెంట్ చేశారు కదా అని చెప్పి బాధపడకుండా ప్రతిదాన్ని ఒకే రకంగా తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎవరు కూడా ఏ రకంగానూ ఇది చేయడానికి ప్రయత్నాలు చేయరు. కనుక ఆ రకమైన విషయం అనేది ఒకటి తను తెలుసుకోవాలి. ఏది జరిగినా మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, పొగడ్త కానివ్వండి, మిమ్మల్ని విమర్శ కానివ్వండి, ఏది జరిగినా నేను నిబ్బరంగా ఒకేలా ఉంటాను, అలా వచ్చిందని సంతోషపడను, ఇలా రాలేదని కుమిలిపోను, ఏదైనా ఒకే రకంగా అనే స్థితి తనకి తాను తెచ్చుకోవాలి మొట్టమొదటిగా. నెంబర్ 1. నెంబర్ 2 రెండోది ఏంటంటే ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలినా మళ్ళీ బ్యాక్కి రాగలిగిన శక్తి రావాలి, రెజనెన్స్ అని చెప్పి. దానివల్ల ఏంటంటే వ్యక్తికి అన్నీ కూడా తను అనుకున్నట్టే, అన్నీ తన చేతుల్లో ఉండవు. తను అనుకున్నట్టుగానే అవతల వాళ్ళు ప్రవర్తించాలని లేదు, తను వేసుకున్న ప్రణాళిక పరంగానే అవతల వాళ్ళు ఉండాలని లేదు, తను ఎలా ఆశించాడో అలాగే వాళ్ళు రియాక్ట్ అవ్వాలని లేదు. అలాంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడం నీ చేతుల్లో లేనప్పుడు నువ్వు దానికి చేయగలిగింది ఏంటి, నువ్వు రెస్పాండ్ అవ్వడం అనేది ఏ రకంగా ఉంటుంది అన్నది నీ చేతుల్లో ఉంది. అంటే వాళ్ళు నేను బాధ పెట్టాలి అని ప్రవర్తించినప్పుడు, ఆ బాధ పెట్టాలని ప్రవర్తించినప్పుడు నువ్వు బాధపడిపోవడం అంటే వాళ్ళు ఆశించినట్టుగా రెస్పాండ్ అలా అయ్యావు నువ్వు అన్నీ ట్రిగ్గర్ చేస్తే. అలా కాదు, చేస్తే చేయని, నేను దాన్ని రెస్పాండే గాను, ఏదన్నా కానీ నేను ఇలాగనే అసలు తీసుకోను ఆ విషయాన్ని, ఏం చేసినా నేను తీసుకుంటే కదా అసలు దాన్ని మనసుకి అన్న విధానంలోకి నీకుగా నువ్వు డ్రైవ్ చేసుకోవాలి. అంటే
ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ కంట్రోల్లో ఉన్న వాటిని మాత్రమే నువ్వు చూసుకోవాలి తప్ప నీ కంట్రోల్లో లేని దాని గురించి నువ్వు ఎక్కువ ఆశించినా ఆలోచించినా దానికి సమాధానం ఉండదు. అంటే ఇతరులు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తుందని నువ్వు కంట్రోల్ చేయలేవు. వాళ్ళ కామెంట్ని కానీ వాళ్ళ ప్రవర్తనను కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అది వాళ్ళ వైపు నుంచి చేస్తే దానికి రెస్పాండ్ అవ్వాలా వద్దా, లేకపోతే దాని నుంచి ఏమైనా నేర్చుకోవాలా అన్నది నీ దగ్గర ఉంటుంది. కాబట్టి రెస్పాండ్ అయ్యి బాధపడతావా, దాని నుంచి కొత్త విషయాన్ని నేర్చుకుని జాగ్రత్త పడతావా అన్నది నీలో ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని నువ్వు చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఒకళ్ళు మన ఏదన్నా ఇబ్బంది పెడుతున్నారు, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది, మన దాకా వచ్చేప్పటికీ ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న విషయంలో రూట్స్లోకి వెళ్ళి, అంటే వీళ్ళు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి, నా దగ్గరే ఎందుకు ఇలా చేస్తున్నారు, కాబట్టి దీనికి నేనే రకంగా నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా, ఇలా మార్చుకోవడం బట్టి నేను బాధపడే అవసరం ఏమైనా తగ్గుతూ ఉంటుందా అని కరెక్ట్గా రూట్స్లోకి వెళ్ళి ఒక సమస్య ఏర్పడ్డప్పుడు ఆ సమస్యను అధిగమించడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వ్యక్తిలో చాలా ముఖ్యం. కాబట్టి ఆ విషయాన్ని ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వ్యక్తిలో ప్రాబ్లమ్ సాల్వేషన్ అనేది ఫస్ట్ నుంచి డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి నేర్చుకోవాలి. ఇక మూడోది ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించటం. అంటే చాలా వరకు ఏంటంటే చాలామంది చేస్తుంది వాళ్ళని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళని వాళ్ళు ప్రేమించడం అంటే ఏంటి, తనకి తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. అంటే ఎవరన్నా వచ్చి నీతో ఒక మాట అన్నారు, ఒక నెగిటివిటీ విషయం నీకు చెప్పారు, నీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, నిన్ను దాన్ని వినడం బట్టి ఇబ్బందే, లేకపోతే ఆ షేరింగ్ బట్టి కూడా నీ మనసు ప్రశాంతత తగ్గుతుంది. కాబట్టి నువ్వు క్లియర్గా నాకు ఇది నేను తీసుకోను, నాకు చెప్పొద్దు, నాకు అవసరం లేదు అనే భావనని నీలో నువ్వు డెవలప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎవరు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసేందుకు అవకాశం అనేది నువ్వు క్రియేట్ చేయొద్దు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నీకు ఆ రకమైన నెగిటివ్గా చేస్తున్నారో దాన్ని నువ్వు ఆపి నా ఆరోగ్యం నాకు ముఖ్యం, నేను బాగుండాలి, కాబట్టి నాకు ఈ రకమైన నెగిటివిటీని నాకు చెప్పడం బట్టి నేను ఇంకా డిస్టర్బ్ అవుతున్నాను, కనుక వీలైనంతవరకు అలా కామెంట్స్ కానీ ఇబ్బందులు కానీ నాతో ఇలా చేయొద్దు అనే విధానాన్ని చూసుకుంటూ ముందుకెళ్ళాలి. దీనికి చేయవలసిన విధానం ఏంటి అంటే ప్రతిరోజు మనం నిద్రలేచిన తర్వాత కొంతసేపు మంచం మీద కూర్చొని మనకి మనమే కళ్ళు మూసుకొని నేను ఈ రోజున ప్రశాంతంగా ఉండదలుచుకున్నాను, నేను ఏ రకమైన నెగిటివిటీని నేను స్వీకరించను, ఎవరు ఏది చెప్పినా దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. ఎలాగైతే మనం ఫోన్ చూసుకుంటున్నప్పుడు ఫోన్లో రకరకాల మెసేజ్లు కానీ రకరకాల ఇమేజెస్ కానీ వచ్చేస్తుంటే ముందు రోజుది రెండో రోజున మనం ఎలా క్లియర్ చేయకపోతే ఫోన్ ఎలా స్లో అయిపోతుంది, అలాగే మన బుర్రలో కూడా ఈ రకమైన నెగిటివిటీతోనే మనం నిద్రలేచి అదే నెగిటివిటీని మనం క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలాగైతే ఫోన్ స్లో అయిపోతుందో మన బ్రెయిన్ కూడా స్లో అయిపోతుంది. కాబట్టి వీలైనంతవరకు అలాంటి నెగిటివిటీని మీరు యాక్సెప్ట్ చేయొద్దు. నేను తీసుకోను, నాకు వద్దు, నేను వినను, నా హెల్త్ నాకు బాగుండాలి, నా మెంటల్ హెల్త్ బాగుండాలి, నేను ఏ రకమైన వాటిని నెగిటివిటీని యాక్సెప్ట్ చేయను అన్న విషయాన్ని మీరు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని ఏదన్నా ఎలా అయితే ఆ యొక్క ఫోన్ని క్లియర్ చేసేసాక మర్నాడు క్లియర్గా పెట్టుకుని కొత్తగా మనం స్టార్ట్ చేస్తామో అలాగే కొత్త దానిగా మన బ్రెయిన్ని కూడా మనం పెట్టుకొని ఆ మర్నాడు నిద్రలేచాక పాజిటివ్ ఆలోచనలతో నిద్రలేచి నేను ఇది చేస్తాను, నేను అనుకున్న టైంకి ఇది చేయాలనుకుంటున్నాను, ఏ రకమైన వాటిని నేను యాక్సెప్ట్ చెయ్యను, ఎవరిని నేను రానియను మైండ్లోకి, అంటే ఈ రకంగా చెప్పి ఇబ్బంది పెట్టేవాళ్ళు అనుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ వ్యక్తి అయినా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే అది అతని చేతుల్లో పనే. కాబట్టి తను చేయగలిగిన ఈ కార్యక్రమాలు దేనైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్టేబుల్గా ఉండడం, దేనికి కూడా మంచికైనా చెడుకైనా కూడా ఒకే రకంగా స్పందించడం, పెద్దానికి కుంగిపోకుండా పెద్దానికి పొంగిపోకుండా ఎలాంటి పరిస్థితినైనా తను యాక్సెప్ట్ చేయగలిగిన పరిస్థితుల్లోకి రావడం, అలాగే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మళ్ళీ అంతే శక్తితో వెనక్కి రాగలిగి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెంటాలిటీ అనేది తనలో ఏర్పడడం. అంటే తన చేతుల్లో లేని వాటి గురించి వదిలేసి తన చేతుల్లో ఉన్న వాటికి మాత్రమే పాజిటివ్గా రియాక్ట్ అవుతూ తను ఏ రకంగా మలుచుకోగలడో అలా చూసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా తన్ని తాను ప్రేమించుకుంటూ అనవసరమైన నెగిటివిటీని ఆహ్వానించకుండా మైండ్లోకి అవకాశం ఇవ్వకుండా తను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా ఉండడం బట్టి మెంటల్గా హెల్తీగా ఉంటాడు. తద్వారా ఏ వ్యక్తి అయితే మెంటల్గా హెల్తీగా ఉంటాడో మెంటలీ స్ట్రాంగ్నెస్ అనేది దాదాపుగా వ్యక్తికి ఏర్పడడం అనేది మొదలవుతుంది. కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే అన్ని విధాల జీవితంలో మానసిక బలం అనేది వ్యక్తికి ఏర్పడుతుంది. మానసికంగా బలంగా ఉండే వ్యక్తి ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడగలడు. కాబట్టి ప్రతి వ్యక్తి మానసిక బలవంతుడు కావాలని కోరుకుంటూ